హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ టెట్కి సంబంధించి సైకాలజీలో ఉండేటటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దామండి ఈ వీడియోలో. సో మన ఛానల్లో వచ్చేసి ఆల్రెడీ ఏపీ టెట్కి సంబంధించి మోడల్ పేపర్స్ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. సో ఎవరైనా ప్రాక్టీస్ చేయాలనుకుంటే ప్రాక్టీస్ అయితే చేసుకోండి. సో వాటి యొక్క లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఈ వీడియోలో వచ్చేసి మనము సైకాలజీకి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దామండి. సో వీడియో వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి, చాలా బిట్స్ అయితే కవర్ అవుతాయి. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. ఫ్రాయిడ్ ప్రకారము స్వభావ సిద్ధంగా ఆదర్శ సూత్రానికి సంబంధించినది ఏది అనేసి అడుగుతున్నారు. ఆప్షన్ ఫస్ట్ది అద్యహము, ఆప్షన్ 2 అహము, ఆప్షన్ 3 అచిత్తు, ఆప్షన్ 4 అద్యహ చిత్తు అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు అచిత్తు అద్యహము వీటికి మనకు ఇంగ్లీష్లో అయితే చూద్దామండి. ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకు అద్యహం అంటే ఏంటండి? సూపర్ ఈగో. సో ఇక్కడ మనకు ఇంగ్లీష్లో కూడా ఇచ్చారు కదా. నెక్స్ట్ అహం అంటే ఈగో అండి. ఇక్కడ మనకు ఇంగ్లీష్లో అయితే తప్పు ఇవ్వడం అయితే జరిగింది. సో అహము అంటే ఈగో అండి. నెక్స్ట్ అచిత్తు అంటే ఇడ్ అనమాట. సో ఈ రెండు మనకు ఆప్షన్స్ అనేది క్లియర్గా అయితే ఇవ్వలేదండి. సో ఇవి రివర్స్లో ఉండాలన్నమాట. అహము అంటే ఈగో అండి, ఇక్కడ ఇడ్ అంటే అచిత్తు. సో మనకు ఆదర్శ సూత్రానికి సంబంధించింది ఆదర్శ సూత్రం అన్నా, అలాగే ఆదర్శ సూత్రానికి ఇంకొక పేరు వచ్చేసి నైతిక సూత్రం అండి. నైతిక సూత్రం. ఇక్కడ మీకు క్వశ్చను, ఫ్రాయిడ్ ప్రకారం స్వభావ సిద్ధంగా ఆదర్శ సూత్రానికి కానీ లేకపోతే నైతిక సూత్రానికి కానీ సంబంధించినది ఏది అంటే సూపర్ ఈగో అండి. సూపర్ ఈగో మీన్స్ అద్యహము. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ అహం అంటే అహం అనేది మనకు ఏ సూత్రం అండి? వాస్తవిక సూత్రం. నెక్స్ట్ అచిత్తు అంటే ఆనంద సూత్రం అండి. అచిత్తు అంటే ఆనంద సూత్రం. సో ఈ 3 కంపల్సరీ నేర్చుకోవాలి, మనకు ఏ క్వశ్చన్ అయినా అడుగుతారండి. ఫ్రాయిడ్ ప్రకారము ఆనంద సూత్రం ఏది అంటే అచిత్తు అవుతుంది. అలాగే ఫ్రాయిడ్ ప్రకారం వాస్తవిక సూత్రం ఏమవుతుందండి? అహము. నెక్స్ట్ ఆదర్శ సూత్రానికి నైతిక సూత్రానికి అద్యహం అవుతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అయితే చూద్దాము. ఇక్కడ సరికాని జతను గుర్తించండి అనేసి ఇచ్చారండి. ఫస్ట్ది గార్డెనర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతము, ఆప్షన్ 2 ఫ్రాయిడ్ మనోలైంగిక సిద్ధాంతము, ఆప్షన్ 3 కోల్బర్గ్ ఉద్వేగ వికాస సిద్ధాంతం అనేసి ఇచ్చారు. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఎరిక్సన్ వచ్చేసి మనోసాంఘిక వికాస సిద్ధాంతం అనేసి ఇచ్చారు. సో దీంట్లో మనకు సరికాని జత వచ్చేసి ఆప్షన్ 3 అండి. కోల్బర్గ్ అనేది తప్పు. సో కరెక్ట్ అయినవి చూద్దామండి. ఫస్ట్ గార్డెనర్ ఎవరు అంటే బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని చెప్పిన వారు ఎవరంటే గార్డెనర్. ఫ్రాయిడ్ అంటే మనోలైంగిక సిద్ధాంతం. నెక్స్ట్ ఎరిక్సన్ వచ్చేసి మనోసాంఘిక సిద్ధాంతంని వీళ్ళు చెప్పారనమాట. సో నెక్స్ట్ కోల్బర్గ్ చూసుకుంటే కోల్బర్గ్కి వచ్చేసి నైతిక వికాస సిద్ధాంతం అండి. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? కోల్బర్గ్ అండి. నైతిక వికాస సిద్ధాంతం. నెక్స్ట్ ఇక్కడ ఉద్వేగ వికాస సిద్ధాంతం ఇచ్చారు కదా. సో ఉద్వేగ వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే గోల్మెన్ అండి. ఉద్వేగ వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది గోల్మెన్. సో ఒకసారి అయితే మళ్ళీ చూద్దాము. గార్డెనర్ అంటే బహుళ ప్రజ్ఞా సిద్ధాంతము, ఫ్రాయిడ్ వచ్చేసి మనోలైంగిక సిద్ధాంతము, ఎరిక్సన్ మనోసాంఘిక సిద్ధాంతము, కోల్బర్గ్ ఏంటండి? నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది కోల్బర్గ్ అనమాట. సో ఇది మనకు సరికాని జత కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాము. ఈ ప్రజ్ఞ కలవారు చిత్రాలను గ్రాఫ్లను సులభంగా విశ్లేషించగలరు అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది గణిత తార్కిక ప్రజ్ఞ, ఆప్షన్ 2 ప్రాదేశిక ప్రజ్ఞ, ఆప్షన్ 3 వ్యక్త్యంతర ప్రజ్ఞ, ఆప్షన్ 4 వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? చిత్రాలను గ్రాఫ్లను సులభంగా విశ్లేషించగలిగే వాళ్ళని వచ్చేసి ప్రాదేశిక ప్రజ్ఞ అంటారండి. శిల్పులు కానీ, అలాగే చిత్రకారులు కానీ, డిజైనర్స్ కానీ, ఆర్కిటెక్చర్స్ కానీ వీళ్ళందరినీ కూడా మనము ప్రాదేశిక ప్రజ్ఞ కింద చెప్పచ్చు.
ఇచ్చిన ఆప్షన్స్ని ఒకసారి చూసుకుంటే గణిత తార్కిక ప్రజ్ఞ అంటే ఏంటి, అంకెలు కానీ సంఖ్యలు కానీ లేకపోతే గణిత కోవిదులు గణిత సమస్యలను పరిష్కరించడము ఇవన్నీ కూడా మనకు గణిత తార్కిక ప్రజ్ఞ కిందికి వస్తాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వ్యక్తంతర ప్రజ్ఞ అండి. వ్యక్తంతర ప్రజ్ఞలో చూసుకున్నట్లయితే మనకు రాజకీయ నాయకులు కానీ రాజకీయ నాయకులు అలాగే సంఘ సేవకులు కానీ కౌన్సిలర్స్ కానీ వీళ్ళు ఊరికే చెప్తూ ఉంటారు కదా మాటలన్నీ. సో ఇలాంటి వారు వ్యక్తంతర ప్రజ్ఞ కింద వస్తారు. నెక్స్ట్ 4th వన్ చూసుకున్నట్లయితే వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ అంటే మేధావులండి. మేధావులు కానీ మహర్షులు తత్వవేత్తలు వీళ్ళందరూ వాళ్ళు అంతర్గతంగా ప్రవచనాలు ప్రబోధిస్తూ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ కిందికి వస్తారు. సో మనము క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ చిత్రాలు గ్రాఫ్లను సులభంగా విశ్లేషించేది ఎవరండి, ప్రాదేశిక ప్రజ్ఞ కలవారు. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాం. క్రింది వాటిలో ఒకటి ప్రక్షేపక పరీక్ష అనేసి ఇచ్చారండి. ఫస్ట్ ఆప్షన్ 1 16PF ప్రశ్నావళి, ఆప్షన్ 2 బెల్ సర్దుబాటు శోధిక, ఆప్షన్ 3 మిన్నెసోటా బహుళదశ మూర్తిమత్వ శోధిక, ఆప్షన్ 4 పిల్లల ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష అనేసి ఇచ్చారు. సో మనకు ఫస్ట్ ప్రక్షేపక పరీక్షలు అంటే ఏంటో తెలియాలండి. ప్రక్షేపక పరీక్షలు అంటే అస్పష్టమైన ఉద్దీపనల ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేస్తే వాటిని మనము ప్రక్షేపక పరీక్షలు అంటారు. అస్పష్టమైనవి అంటే ఇప్పుడు చిన్న పిల్లలకు కానీ చదువు రాని వాళ్ళకు కానీ మనము ఇటువంటి ప్రక్షేపక పరీక్షలను యూజ్ చేస్తారండి. ప్రక్షేపక పరీక్షలు అంటే ఏంటి, అస్పష్టమైన ఉద్దీపనల ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేస్తే ప్రక్షేపక పరీక్షలు అంటారు. సో వీటి కిందకి ఏమొస్తాయంటే రోషాక్ సిరామరకల పరీక్ష కానీ, థిమాటిక్ ఎపర్సెషన్ పరీక్ష కానీ, పద సంసర్గ పరీక్ష, వాక్యపూరణ క్రీడా పద్ధతి కానీ, అలాగే ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష పిల్లలకు సంబంధించింది కానీ. అంటే పిల్లలకి ఏంటంటే వాళ్ళకు అంత మైండ్ మెచ్యూరిటీ ఉండదు కదండి. సో చదువు రానటువంటి వాళ్ళకు అంటే అస్పష్టమైన ఉద్దీపనలు అంటే వాళ్ళకు వచ్చేసి ఒక 10 బొమ్మల కార్డులను చూపించడము, ఆ బొమ్మలలో ఉండేటటువంటి కథని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పడము, అటువంటి వాటి కోసం మనము ప్రక్షేపక పరీక్షల్ని యూజ్ చేస్తాం అనమాట. సో కాబట్టి దీన్ని బట్టి అర్థమైంది ఏంటండి, అస్పష్టమైన ఉద్దీపనలు అంటే ఓన్లీ ఇది చదువు రాని వాళ్ళ కోసం కానీ పిల్లల కోసం కానీ చేసినటువంటి వాటిని ప్రక్షేపక పరీక్షలు అంటారు. సో దానికి ఏమవుతుంది కరెక్ట్ ఆన్సరు, పిల్లల ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష అవుతుంది. ఇక్కడ ఇచ్చినటువంటి మిగిలినవి చూసుకుంటే 16PF ప్రశ్నావళి కానీ, బెల్ సర్దుబాటు శోధిక, మిన్నెసోటా బహుళదశ మూర్తిమత్వ శోధిక ఇవన్నీ మూర్తిమత్వ శోధికలు. ఇవి మనకు ప్రక్షేపక పరీక్షల కిందగా వస్తాయండి. అంటే మనకు వచ్చేసి స్పష్టమైన ఉద్దీపనల ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేసేవి ఈ 3 అనమాట. స్పష్టమైన ఉద్దీపనలు అంటే ఏంటి అంటే ప్రశ్నావళి కానీ వీళ్ళకు క్వశ్చన్స్ ఇస్తారండి, నిర్ధారణ మాపుల ద్వారా కానీ, పరిపుచ్చ ద్వారా కానీ, శోధనా సూచికలు ఉన్నాయి కదా, సో వాటి ద్వారా కానీ ఇక్కడ మనకు మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారనమాట. ఇక్కడ మనము 16PF ప్రశ్నావళి చూసుకుంటే మనకు SR నో టైప్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, సో వాటి కోసం మనం 16PF ప్రశ్నావళిని యూజ్ చేస్తాం. అంటే చదువుకున్న వాళ్ళ కోసం, వాళ్ళు చదివి వాళ్ళు దానికి ఇష్టపడుతున్నారా లేదా ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి కదా, సో దానికి మనం 16PF ప్రశ్నావళిని వాడతాం. నెక్స్ట్ బెల్ సర్దుబాటు శోధిక అంటే ఇది వచ్చేసి మనకు దేన్ని యూజ్ చేస్తామంటే మనకు జీవితానికి సంబంధించి సర్దుబాటు అంశాలు ఉంటాయి కదా, అంటే వృత్తికి సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి కానీ ఏమైనా ఇంట్లో సమస్యలు ఉంటాయి కదా, సో జీవితానికి సంబంధించినటువంటి సర్దుబాటు మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి మనం ఈ బెల్ సర్దుబాటు శోధికను యూజ్ చేస్తామండి. నెక్స్ట్ మిన్నెసోటా బహుళదశ మూర్తిమత్వ పరీక్షలో దీంట్లో దాదాపు 500 అంశాలకు సంబంధించినటువంటివి అయితే ఉంటాయండి. దీంట్లో మనం మెయిన్గా చూసుకుంటే 10 వరకు వచ్చేసి ఇక్కడ రకరకాల మానసిక రుగ్మతలతో ఉంటారు కదా, వాళ్ళకు సంబంధించినటువంటి ప్రశ్నలు దీంట్లో ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ మిన్నెసోటా బహుళదశ మూర్తిమత్వ శోధికలో ఈ 3 మనకు అప్రక్షేపక పరీక్షలు అండి. అంటే స్పష్టమైన ఉద్దీపనల ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేస్తాం. సో ఇక్కడ మనకు ప్రక్షేపక అడిగారు,
ప్రక్షేపక అడిగారు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 4 పిల్లల ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మొదటి సాంఘిక కృత్యం ఏది అనేసి అడుగుతున్నారండి. ఆప్షన్స్ ఫస్ట్ది ఏకాంత క్రీడ, ఆప్షన్ 2 సంసర్గ క్రీడ, ఆప్షన్ 3 సమాంతర క్రీడ, ఆప్షన్ 4 సహకార క్రీడ అనేసి ఇచ్చారు. మొదటి సాంఘిక కృత్యము అంటే పక్కన పిల్లలతో కలిసి ఆడుకోవటం అనేసి అర్థం వస్తుంది. సో ఏకాంత క్రీడ అంటే వాళ్ళు సింగిల్గా ఆడుకుంటారండి. వాళ్ళు బొమ్మలతో మాత్రమే ఆడుకుంటూ వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ సంసర్గ క్రీడ అంటే మనకేంటండి పిల్లల సమూహాలతో ఆడుకోవడము, లేకపోతే పిల్లలు పోలినటువంటి అంటే ఒక గ్రూప్లో ఆడేటటువంటి ఆటలు వాళ్ళు చూసి వీళ్ళు కూడా అటువంటి ఆటలను ఆడితే వాటిని సంసర్గ క్రీడలు అంటారు. నెక్స్ట్ సమాంతర క్రీడ అంటే ఇక్కడ ఏంటంటే పిల్లలు బొమ్మలతో కాకుండా పిల్లలు పక్కన పిల్లలు ఏం చేస్తున్నారో వాళ్ళని చూసి ఈ అమ్మాయి కానీ అబ్బాయి కానీ అదే పని చేస్తూ ఉంటారనమాట. సో దానిని సమాంతర క్రీడ అంటాం. నెక్స్ట్ సహకార క్రీడలు అంటే జట్ల వైజ్ ఆడుతుంటారు. అంటే క్యారమ్స్ కానీ మనకు చెస్ కానీ ఇలాంటివి ఆడుతూ ఉంటారు కదా. సో వాటిని సహకార క్రీడలు అంటారు. సో మొదటి సాంఘిక కృత్యం అంటే ఒకరితో కలిసి ఎప్పుడు ఏ సందర్భంలో ఆడుకుంటారు? సమాంతర క్రీడలో ఆడుకుంటారు అనమాట. మనకి ఏకాంతర క్రీడలు ఏంటంటే ఒక్కరే ఆడుకుంటారు బొమ్మల్ని చూసుకొని. సమాంతర క్రీడ అంటే సమాజంలో ఒక పిల్లవాడు ఏం చేస్తున్నాడో వాడిని చూసి ఈ పిల్లవాడు చేస్తాడనమాట. సో కాబట్టి మనకు సమాంతర క్రీడ అనేది మొదటి సాంఘిక కృత్యం అవుతుంది. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూసుకున్నట్లయితే కోల్బర్గ్ ప్రకారము ఈ నైతిక స్థాయి నందు శిశువు నైతిక నిర్ణయము ఇతరుల ఆమోదం లేదా గుర్తింపుపై ఆధారపడి జరుగుతుంది అనేసి ఇచ్చారండి. మనకు ఆప్షన్స్ ఫస్ట్ది వ్యతిరేక సాంప్రదాయ, ఆప్షన్ 2 పూర్వ సాంప్రదాయ, ఆప్షన్ 3 సాంప్రదాయ, ఆప్షన్ 4 ఉత్తర సాంప్రదాయ అనేసి ఇచ్చారు. మనకు కోల్బర్గ్ ప్రకారము మొత్తము 3 దశలు అయితే ఉన్నాయండి. 3 దశలు 6 స్థాయిలు ఉన్నాయన్నమాట. సో ఇక్కడ సరే 3 స్థాయిలు 6 దశలైనా అనుకోండి. సో ఫస్ట్ది ఏంటి? ఇది మనకు పూర్వ సాంప్రదాయ దశ, ఉత్తర సాంప్రదాయ దశ, సాంప్రదాయ దశ. సో మనకు ఈ 3 దశలలో చూసుకున్నట్లయితే సాంప్రదాయ స్థాయిలో మళ్ళీ మనకు 2 దశలు ఉంటాయండి. అవి ఏంటివి? మంచి బాలుడు మంచి బాలిక నీతి ఒకటి ఉంటుంది. ఇంకొకటి సమాజ అంగీకారము గుర్తింపు ఉంటుంది. సమాజ అంగీకారం గుర్తింపు. సో మనకు ఏం ఆన్సర్ అవుతుందండి? ఆప్షన్ 3 కోల్బర్గ్ ప్రకారము ఒక నైతిక స్థాయి నందు శిశువు నైతిక నిర్ణయం ఇతరుల ఆమోదం అంటే ఏంటండి? సమాజ అంగీకారం అన్నమాట, లేదా గుర్తింపుపై ఆధారపడి జరుగుతుంది. దేంట్లో? సాంప్రదాయ స్థాయిలో జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ 7th క్వశ్చన్ అయితే చూద్దాము. ఉద్వేగ క్యాథరిన్స్ ఈ దశ నందు ప్రదర్శింపబడును అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది శైశవ దశ, ఆప్షన్ 2 పూర్వ బాల్య దశ, ఆప్షన్ 3 ఉత్తర బాల్య దశ, ఆప్షన్ 4 కౌమార దశ అనేసి ఇచ్చారండి. సో ఫస్ట్ ఆప్షన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. శైశవ దశలో మనకు ఏమి ఉంటాయి అంటే ఉత్తేజము, సంతోషము, ఉత్తేజము మనం క్వశ్చన్స్ డిఫరెంట్గా అడుగుతారండి, ప్రతి ఒక్కటి కూడా నేర్చుకోవాలి. ఉత్తేజము సంతోషం అనేది మనకు ఏ దశలో కనబడుతుంది? శైశవ దశలో కనబడుతుంది. నెక్స్ట్ పూర్వ బాల్య దశలో చూద్దాం. పూర్వ బాల్య దశలో చూసుకున్నట్లయితే ఈర్ష్య, అసూయ, ప్రేమ ఇవన్నీ కూడా మనకు పూర్వ బాల్య దశలో కనిపిస్తాయి. నెక్స్ట్ ఉత్తర బాల్య దశలో చూసుకున్నట్లయితే ఉద్వేగ ఒత్తిడి నుంచి కాపాడుకోవటానికి మనం చేసేటటువంటి పనులను ఏమంటాము? ఉద్వేగ క్యాథరిన్స్ అనేసి అంటాము. సో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ 3. నెక్స్ట్ కౌమార దశలో మనకు ఏమేమి ఉంటాయంటే కౌమార దశలో ఒత్తిడి, సంఘర్షణ ఇవన్నీ ఉంటాయండి. ఒత్తిడి, సంఘర్షణ అలాగే శారీరక పెరుగుదల ఇవన్నిటి వల్ల వాళ్ళు కొంచెము లోన్లీగా ఫీల్ అవ్వటం కానీ లేకపోతే వాళ్ళలో సంఘర్షణలన్నీ ఏర్పడుతూ ఉంటాయి.
సో చూసారు కదా, మనకు ఉద్వేగ క్యాథరిన్స్ అనేవి దేంట్లో ఏర్పడతాయండి? ఉత్తర బాల్య దశలో ఏర్పడతాయి. అసలు ఉద్వేగ క్యాథరిన్స్ అంటే ఏంటి అని అడిగితే, ఒత్తిడి నుంచి కాపాడుకోవడానికి చేసే పనులను ఉద్వేగ క్యాథరిన్స్ అనేసి అంటారండి. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఎరిక్సన్ ప్రకారము క్రీడా దశ 3 నుంచి 5 సంవత్సరాలలో కనబడే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది అనేసి అడుగుతున్నారు. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ చూద్దామండి. మనకు పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధము అనేది మనకి ఏ దశ అండి? కౌమార దశలో ఏర్పడుతుంది. కౌమార దశ. సో దీనికి ఏజ్ ఎంత ఉంటుందండి? కౌమార దశ 12 నుంచి 20 సంవత్సరాలు ఉంటుంది. చొరవ చూపడం, తప్పు చేశాననేటటువంటి భావన మనకు ఏ దశలో కనిపిస్తుంది? క్రీడా దశలో కనిపిస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ స్వయం ప్రతిపత్తి సందేహం అనేది ఉత్తర శైశవ దశలో కనిపిస్తుందండి. స్వయం ప్రతిపత్తి సందేహం అనేది ఉత్తర శైశవ దశలో కనిపిస్తుంది. నమ్మకం, అపనమ్మకం అనేది మనకు పూర్వ శైశవ దశలో కనిపిస్తుందండి. పూర్వ శైశవ దశ. సో చూసారు కదా, మనకు పాత్ర గుర్తింపు, సందిగ్ధత అనేది ఎప్పుడు ఏర్పడుతుంది? కౌమార దశలో. స్వయం ప్రతిపత్తి సందేహం అనేది ఉత్తర శైశవ దశ. నమ్మకం, అపనమ్మకం అనేది ఎప్పుడు ఏర్పడుతుందండి? పూర్వ శైశవ దశలో కనబడుతుంది. సో మనకు ఇచ్చిన క్వశ్చన్ చూద్దాము. క్రీడా దశలో ఏర్పడేటటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏంటి? చొరవ చూపడము, తప్పు చేశాననేటటువంటి భావన. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, క్రింది ప్రవచనాలలో సరికానిది ఏది అనేసి అడుగుతున్నారు. ఆప్షన్ ఫస్ట్ది, వికాసాన్ని కొలవలేము కానీ అంచనా వేయగలము. ఆప్షన్ 2, పెరుగుదల పరిమాణాత్మకమైనది. ఆప్షన్ 3, వికాసం ఒక సమగ్ర ప్రక్రియ. ఆప్షన్ 4, పెరుగుదల బహుముఖమైన ప్రక్రియ అనేసి ఇచ్చారండి. సరికానిది ఏది అనేసి అడుగుతున్నారు. సరికానిది వచ్చేసి పెరుగుదల అనేది బహుముఖమైన ప్రక్రియ అనేది సరికాదండి. సో మనం వికాసాన్ని కొలవలేము కానీ ఒక అంచనా వేయగలము. అంటే ఈ ఏజ్కి ఈ బాలుడు ఇంత ఎత్తు అవుతాడు, లేకపోతే ఇది నేర్చుకోగలుగుతాడు అనేటటువంటి ఒక అంచనా అనేది వేయగలము. పెరుగుదల అనేది పరిమాణాత్మకమైనది. అంటే మనము పెరిగే కొద్దీ పరిమాణంలో కూడా, అంటే పరిమాణాత్మకమైనది అంటే ఏంటి? మనం పరిమాణాన్ని కూడా చూడొచ్చు. అంటే ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ పెరుగుతుంది అంటే, గ్రో అవుతుంది అంటే మనము కంపల్సరీగా చూడగలుగుతాం. సో దాన్ని అర్థం చేసుకోగలుగుతాము, అలాగే కొలవగలుగుతాము కూడా. వికాసం ఒక సమగ్ర ప్రక్రియ. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే, శిశువు మెదడు నందు భాషార్జన ఉపకరణం అంటే ఎల్ఏడి అనమాట. ఎల్ఏడి అంటే ఏంటండి? చాలామంది కూడా ఎల్ఏడి ఇంతకుముందు అబ్రివేషన్లు కూడా అడిగేవారనమాట. ఎల్ఏడి అంటే లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్, అంటే భాషార్జన ఉపకరణం అనమాట. లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ అనమాట. శిశువు మెదడు నందు ఎల్ఏడి ఉంటుందని ప్రతిపాదించినది ఎవరు అనేసి చెప్తున్నారు. ఆప్షన్ ఫస్ట్ది థారండై, ఆప్షన్ 2 చోమ్స్కీ, ఆప్షన్ 3 పావ్లో, ఆప్షన్ 4 బండూరా. సో మనకు ఎక్కడైనా సరే భాష అని కనిపిస్తే డైరెక్ట్గా చోమ్స్కీ పెట్టేయచ్చండి. భాషార్జన ఉపకరణానికి అంటే భాషా సంజ్ఞానాత్మక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? చోమ్స్కీ అనమాట. సో ఇక్కడ భాషార్జన ఉపకరణం కూడా ఎవరు కనిపెడతారు? చోమ్స్కీనే. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే, 3 నల్లని చదరాలు అనే భావన ఏ రెండుటి సమ్మేళనం అనేసి ఇచ్చారండి. సో ఆప్షన్ ఫస్ట్ది సరళ, ఆప్షన్ బి సంక్లిష్ట, ఆప్షన్ 3 అమూర్త మరియు ఆప్షన్ డి మూర్త అనేసి ఇచ్చారు. సో ఇది దేని యొక్క భావన అనేసి ఇచ్చారండి. సో ఇది ఏ భావన అవుతుందండి? సంక్లిష్ట భావన, అలాగే ఇది మనకు మూర్త భావన. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే,
స్వాభావీకరణ ఈ రంగానికి చెందుతుంది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది జ్ఞానాత్మక రంగము, ఆప్షన్ 2 భావావేశ రంగము, ఆప్షన్ 3 మానసిక చలనాత్మక రంగము, ఆప్షన్ 4 సాంఘిక రంగము అనేసి ఇచ్చారండి. సో మనకు స్వాభావీకరణ వచ్చేసి ఏ రంగానికి చెందుతుందండి? మానసిక చలనాత్మక రంగానికి చెందుతుంది. మీకు ఆల్రెడీ నేను చాలాసార్లు కూడా చెప్పడం జరిగిందండి. మనకు జ్ఞానాత్మక రంగం అంటే ఏమేమి వస్తాయి, భావావేశ రంగం అంటే ఏమేమి వస్తాయి అని. ఫర్ ఎగ్జాంపుల్ జ్ఞానాత్మక రంగానికి చూసుకున్నట్లయితే జ్ఞానము, వినియోగము, అవగాహన, విశ్లేషణ, సంశ్లేషణ ఇవన్నీ కూడా జ్ఞానాత్మక రంగానికి సంబంధించినవండి. భావావేశ రంగం అంటే గ్రహించడము, ప్రతిస్పందించడము, విలువ కట్టడము, వ్యవస్థాపన, శీలస్థాపన ఇవన్నీ కూడా మనకు భావావేశ రంగానికి సంబంధించినవి. నెక్స్ట్ ఇక్కడ మానసిక చలనాత్మక రంగం అండి. మానసిక చలనాత్మక రంగాన్ని చూసుకున్నట్లయితే మనకు దీంట్లో అనుకరణ, హస్తలాఘవము, సునిశ్చితత్వము, అలాగే స్వాభావీకరణ, సమన్వయము, సహజీకరణము, ఉచ్చారణ ఇవన్నీ కూడా మనకు మానసిక చలనాత్మక రంగం కిందికి వస్తాయండి. నెక్స్ట్ 13th క్వశ్చన్ చూద్దామండి. మైకోవర్ రేపు ఏ స్థాయిలో ఉండాలి అని నేను నిన్న చేసిన ఆలోచన ఫలితమే నా ఈనాటి స్థాయి అని పేర్కొన్నారు. ఇది దీనికి ఉదాహరణ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది వచ్చేసి కృత్రిమ ప్రేరణ, ఆప్షన్ 2 బాహ్య ప్రేరణ, ఆప్షన్ 3 సాధారణ ప్రేరణ, ఆప్షన్ 4 సాధన ప్రేరణ అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు కృత్రిమ ప్రేరణ అన్న బాహ్య ప్రేరణ అన్న రెండు కూడా ఒకటేనండి. కృత్రిమ ప్రేరణ ఆర్ బాహ్య ప్రేరణ అంటే ఏంటంటే దండన లేదా శిక్ష లేదా బహుమతి ద్వారా పొందేటటువంటి ప్రేరణ అండి. అంటే ఎవరైనా బహుమతి ఇస్తారు అంటే పనిని చేయడం కానీ, లేకపోతే ఎవరైనా కొడతారు, టీచర్ కొడతారు అని హోంవర్క్ రాసుకుపోవడం కానీ ఇవన్నీ కూడా మనకు ఏ ప్రేరణ అవుతుందండి? కృత్రిమ ప్రేరణ ఆర్ బాహ్య ప్రేరణ అవుతాయన్నమాట. నెక్స్ట్ సాధారణ ప్రేరణ అంటే ఏంటంటే వాళ్ళ సంతోషం కోసము, అంటే ఇప్పుడు వర్షంలో తడవాలని ఉందనుకోండి, ఒక అమ్మాయికి తను వర్షంలో తడుస్తుందన్నమాట. సో దాన్ని ఏమంటాము? సాధారణ ప్రేరణ. అంటే వాళ్ళకు తన యొక్క ఇష్టం కోసం చేసేటటువంటి దాన్ని సాధారణ ప్రేరణ అనేసి చెప్తాము. నెక్స్ట్ సాధన ప్రేరణ. సాధన ప్రేరణ అంటే ఏంటంటే ఒక రంగంలో ఒక లక్ష్యాన్ని నిర్ధారించుకొని ఆ లక్ష్యం కోసమే సాధన చేసి దాన్ని అతను జయించడాన్ని, ఆ లక్ష్యాన్ని ఛేదించడాన్ని ఏమంటామంటే సాధన ప్రేరణ అనేసి అంటారు. సో మనకు ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందండి? సాధన ప్రేరణ. ఇతను ఏమనుకున్నాడు? మైకోవర్ రేపు ఏ స్థాయిలో ఉండాలి అని నిన్న ఆలోచన చేసి దాని యొక్క ఫలితమే ఈనాటి స్థాయి. అంటే తను ఒక లక్ష్యాన్ని నిర్ధారించుకొని ఆ లక్ష్యానికి ఇప్పుడు చేరుకున్నాడనమాట. అంటే నిన్న ఆలోచించి ఈరోజు ఆ లక్ష్యాన్ని చేరుకున్నాడు. కాబట్టి ఇది ఏమవుతుందండి? సాధన ప్రేరణ అవుతుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, వివిధ వస్తువులు వ్యక్తుల నుండి తనకు కావాల్సిన వస్తువు ఆర్ వ్యక్తిని వేరు చేసి గుర్తించడంలో ఇమిడి ఉన్న అభ్యాసనం ఏది అనేసి అడుగుతున్నారు. ఆప్షన్ ఫస్ట్ నియమాల అభ్యాసనము, ఆప్షన్ 2 విచక్షణ అభ్యాసనము, ఆప్షన్ 3 విలువల అభ్యాసనము, ఆప్షన్ 4 సాధారణీకరణ అభ్యాసనము అనేసి ఇచ్చారండి. సో మనము ఏదైనా వస్తువులను కానీ ఒక మనుషులను కానీ గుర్తించగలుగుతున్నాము అంటే అది దేనివల్ల అండి? విచక్షణ వలనే. సో కాబట్టి అదేమవుతుంది? విచక్షణ అభ్యాసనం అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, సంగీతం నేర్చుకున్న వ్యక్తి ఈత నేర్చుకోవాలనుకున్నాడు. ఈ సందర్భంలో జరిగే అభ్యాసన బదలాయింపు ఏది అనేసి అడిగారండి. ఆప్షన్స్ ఫస్ట్ది అనుకూల బదలాయింపు, ఆప్షన్ 2 ప్రతికూల బదలాయింపు, ఆప్షన్ 3 ద్విపార్శ్వ, ఆప్షన్ 4 శూన్య బదలాయింపు అనేసి ఇచ్చారండి. సో అనుకూల బదలాయింపు అంటే మనం గతంలో పొందినటువంటి జ్ఞానము ఇప్పుడు నేర్చుకుంటున్న అంశానికి దోహదం చేసినట్లయితే, అంటే మనకు పాజిటివ్గా ఉన్నట్లయితే దాన్ని ఏమంటామండి? అనుకూల బదలాయింపు అంటాము. ప్రతికూల బదలాయింపు అంటే మనకు వచ్చేసి నెగిటివిటీ ఉంటుంది. అంటే ఒక అంశంలో నేర్చుకున్నది ఇప్పుడు ఆటంకపరుస్తూ ఉంటుందండి. కాబట్టి దాన్ని ఏమంటాము? నెగిటివిటీ ఉంటే ప్రతికూల బదలాయింపు అంటాము.
ద్విపార్శ్వ బదలాయింపు అంటే ఏంటంటే కుడి చెయ్యి ఎడమ చేయితో రాయగలిగితే ద్విపార్శ్వ బదలాయింపు అంటాము. సో ఏకపార్శ్వ బదలాయింపు కూడా ఉందండి. అంటే మనకు కుడి చెయ్యి కుడి కాలు అంటే ఒక పార్శ్వం ఉంటే అంటే వన్ సైడ్ వే అంటే ఒక కుడి చెయ్యి కుడి కాలు దాన్ని ఉంటే ఏకపార్శ్వ బదలాయింపు అంటామండి. ద్విపార్శ్వ అంటే కుడి చెయ్యి ఎడమ చెయ్యి రెండుతో రాస్తే దాన్ని ద్విపార్శ్వ బదలాయింపు అంటామండి. శూన్య బదలాయింపు అంటే మనం నేర్చుకునేటువంటి జ్ఞానం కానీ నైపుణ్యం కానీ ఎటువంటి ప్రభావము చూపదండి. ఎటువంటి ప్రభావం చూపదు అంటే జీరో అనమాట. ఏమీ చూపకపోతే దాన్ని ఏమంటాము? శూన్య బదలాయింపు అంటాము. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సంగీతం అనేది వేరు, ఈత అనేది వేరు. కాబట్టి దీంట్లో ఎటువంటి బదలాయింపు అనేది జరగదు. కాబట్టి ఇదేమవుతుంది? శూన్య బదలాయింపు అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బోబోడాలు ఉపయోగించి ప్రయోగం చేసిన ప్రసిద్ధ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్ ఫస్ట్ది ఆల్బర్ట్ బండూరా, ఆప్షన్ 2 ఎబ్బింగ్ హాస్, ఆప్షన్ 3 లై వోగోట్స్కీ, ఆప్షన్ 4 కార్ల్ రోజర్స్ అనేసి ఇచ్చారండి. బోబోడాలను ఉపయోగించిన శాస్త్రవేత్త ఎవరండి? ఆల్బర్ట్ బండూరా. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ గెస్టాల్ట్ వాదుల ప్రకారము ప్రత్యక్ష నిర్వహణ నియమం ఏది అనేసి అడిగారు. ఆప్షన్స్ ఫస్ట్ది బహుళ ప్రతిస్పందన నియమము, ఆప్షన్ 2 అవిరళ నియమము, ఆప్షన్ 3 పాక్షిక చర్య నియమము, ఆప్షన్ 4 అభ్యాస నియమము అనేసి ఇచ్చారండి. గెస్టాల్ట్ వాదుల ప్రకారము ప్రత్యక్ష నిర్వహణ నియమము అంటే మనకు ఏదైనా ఒకటి వాళ్ళ ప్రకారం ఏంటంటే ఒక ప్రయోగం చేస్తూ ఉన్నామంటే దాంట్లో కంపల్సరీగా రిజల్ట్స్ వచ్చేంత వరకు చేయాలండి. సో కంటిన్యూటీ అనేది ఉండాలి. అంటే అవిరళ నియమము. గెస్టాల్ట్ వాదుల అభిప్రాయం ప్రకారం ప్రత్యక్ష నిర్వహణ నియమం దేంట్లో ఉంటుంది? అవిరళ నియమంలో ఉంటుంది. నెక్స్ట్ అభ్యసించిన విషయాలు అనుభవాలు స్మృతి పదంలో కొంతకాలం నిల్వ ఉండే ప్రక్రియ ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది విచక్షణ చూపు అనేసి ఇచ్చారు, ఆప్షన్ 2 జ్ఞప్తికి తెచ్చుకోవటము, ఆప్షన్ 3 ధారణ, ఆప్షన్ 4 గుర్తింపు అనేసి ఇచ్చారండి. అభ్యసించిన విషయాలండి అంటే మనం ఆల్రెడీ చదివిన విషయాలు కానీ అనుభవాలు కానీ స్మృతి పదంలో కొంతకాలం నిలువ ఉంటే దానిని ఏమంటామండి? ధారణ అనేసి అంటారు. ధారణ. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో ఒకటి ఎస్ఆర్ సిద్ధాంతము అనేసి ఇచ్చారండి. ఆప్షన్ ఫస్ట్ది శాస్త్రీయ నిబంధనము, ఆప్షన్ 2 సంజ్ఞానాత్మక అభివృద్ధి సిద్ధాంతము, ఆప్షన్ 3 సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతము, ఆప్షన్ 4 శిక్షణ సిద్ధాంతము అనేసి ఇచ్చారు. స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్ సిద్ధాంతం అండి ఎక్కడ జరుగుతుంది మనకు? ఇది వచ్చేసి పావ్లోవ్ సిద్ధాంతంలో జరుగుతుంది. సో కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలో జరుగుతుంది. నెక్స్ట్ అభ్యాసనం అంటే ప్రవర్తనలో క్రింది విధమైన మార్పు అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది కృత్రిమమైన, ఆప్షన్ 2 తాత్కాలికమైన, ఆప్షన్ 3 పాక్షికమైన, ఆప్షన్ 4 దాదాపు శాశ్వతమైన అనేసి ఇచ్చారు. అభ్యాసనం అంటే మనం బాగా చదువుకుంటూ ఉండడం వల్ల మనకు అదేమవుతుందండి? దాదాపు శాశ్వతమైన అభ్యాసనంగానే మారుతుందన్నమాట. అభ్యాసనం అంటే మనకు ప్రవర్తనలో ఏ విధమైన మార్పు అండి? దాదాపు శాశ్వతమైన మార్పు. నెక్స్ట్ నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు అనేసి అడుగుతున్నారండి. సో నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని ప్రవేశపెట్టింది వచ్చేసి మనకు NCF 2005 అండి. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ డెజావు అనే పదము క్రింది భాషకు చెందింది అనేసి ఇచ్చారండి. డెజావు అనేది ఏ భాష పదం అండి? ఫ్రెంచ్ పదం అండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ డీజీలాకర్ యొక్క గరిష్ట నిల్వ సామర్థ్యం ఎంత అనేసి అడుగుతున్నారు.
ఫస్ట్ది 54 బైట్స్ 1 GB, నెక్స్ట్ వచ్చేసి 500 MB, ఆప్షన్ 4 100 MB అనేసి ఇచ్చారండి. డీజీ లాకర్ యొక్క గరిష్ట నిల్వ సామర్థ్యం ఎంత అండి? 1 GB ఉంటుంది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, మొట్టమొదటి మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ ఏది అనేసి అడుగుతున్నారండి. మొట్టమొదటి మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ క్రే J90 అనేసి ఇచ్చారు. ఆప్షన్ 2 క్రే T90, ఆప్షన్ 3 వచ్చేసి యూనివాక్ 1, ఆప్షన్ 4 EDSSC అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మొట్టమొదటి మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ ఏందండి? యూనివాక్ 1. నెక్స్ట్, క్రింది వానిలో డేటా ప్రాసెసింగ్ యొక్క ఖచ్చితమైన క్రమం ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ వచ్చేసి ఇన్పుట్ ప్రాసెసింగ్ స్టోరేజ్ అవుట్పుట్ అనేసి ఇచ్చారు. ఆప్షన్ 2 ఇన్పుట్ స్టోరేజ్ ప్రాసెసింగ్ అవుట్పుట్ అనేసి ఇచ్చారు. సో డేటా ప్రాసెసింగ్ యొక్క కరెక్ట్ ఆర్డర్ చూసుకోవాలండి. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే మనము ఏం చేస్తామండి? ఇన్పుట్ని అనేది ఇస్తాము. డేటా ప్రాసెసింగ్లో ఇన్పుట్ని ఇస్తాము. సో అది ప్రాసెస్ చేస్తుంది. ప్రాసెస్ చేసి మనకు అవుట్పుట్ అనేది ఇస్తుంది. అవుట్పుట్ ఇచ్చిన తర్వాత మనం దాన్ని ఏం చేస్తామండి? స్టోరేజ్ అనేది చేసుకుంటాము. సో కాబట్టి డేటా ప్రాసెసింగ్ యొక్క కరెక్ట్ ఆర్డర్ ఏమవుతుందండి? ఇన్పుట్, ప్రాసెసింగ్, అవుట్పుట్, స్టోరేజ్. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో మధ్యాహ్న భోజన పథకాన్ని జగనన్న గోరు ముద్దగా మార్చిన తేదీ ఏది అనేసి ఇచ్చారు. సో ఎప్పుడు మార్చారు అంటే 21/1/2020లో అయితే మార్చడం జరిగిందండి. నెక్స్ట్, వైఎస్ఆర్ విద్యాజ్యోతి పథకంలో హాస్టల్లో ఉండే 9వ తరగతి విద్యార్థులకు సంవత్సరానికి ఇచ్చేటటువంటి నగదు ఎంత అనేసి అడుగుతున్నారు. సో ఎంత నగదు ఇస్తారండి? 4,500 అయితే ఇవ్వడం జరుగుతుంది. వైఎస్ఆర్ విద్యాజ్యోతి పథకంలో హాస్టల్లో ఉండేటటువంటి 9వ తరగతి విద్యార్థులకు ఎంత నగదు ఇస్తారు? 4,500. నెక్స్ట్, ఆవాస్ట్ ఈజే అనేసి ఇచ్చారండి. ఆవాస్ట్ అనేది ఉంది కదా, సో దానికి మనకు అదొకటి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది యాంటీవైరస్ సాఫ్ట్వేరు, ఆప్షన్ 2 ఓపెన్ సోర్స్ లెర్నింగ్ సాఫ్ట్వేరు, ఆప్షన్ 3 ఇంటర్నెట్ వెబ్ బ్రౌజింగ్ సాఫ్ట్వేర్, ఆప్షన్ 4 మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ అనేసి ఇచ్చారు. సో ఆవాస్ట్ అంటే యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి టోఫెల్ స్టాండ్స్ ఫర్ అనేసి ఇచ్చారండి. మనకు టోఫెల్ అనేది ఉంది కదా, దానికి అబ్రివేషన్ అయితే చెప్పాలి. సో టోఫెల్ అంటే ఏంటండి? టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఏ ఫారిన్ లాంగ్వేజ్ అండి. టోఫెల్ అంటే టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఏ ఫారిన్ లాంగ్వేజ్. నెక్స్ట్, ఈ క్రింది వానిలో జిప్ సాఫ్ట్వేర్ కానిది ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది విన్జిప్, ఆప్షన్ 2 పీకే జిప్, ఆప్షన్ 3 నెట్ జిప్, ఆప్షన్ 4 అన్జిప్ అనేసి ఇచ్చారు. సో వీటిల్లో జిప్ సాఫ్ట్వేర్ కానిది ఏది అంటే అన్జిప్ అండి. అన్జిప్. విప్ సాఫ్ట్వేర్స్ ఏంటి? విన్జిప్, పీకే జిప్, నెట్ జిప్, ఇవన్నీ కూడా మనకు జిప్ సాఫ్ట్వేర్స్ అన్నమాట. సో ఈ ప్రవర్తన అనుభవాల శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం అని నిర్వచించినది. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి పిల్స్బరీ, ఆప్షన్ 2 స్కిన్నర్, ఆప్షన్ 3 నార్మన్ ఎల్మన్, ఆప్షన్ 4 వచ్చేసి ఎడ్విన్ జి బోరింగ్ అనేసి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బిఎఫ్ స్కిన్నర్ అండి. ప్రవర్తన అనుభవాల శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం అని నిర్వచించింది ఎవరు అంటే స్కిన్నర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అయితే చూద్దాము. భారతదేశంలో మొట్టమొదటి జాతీయ విద్యా విధానాన్ని రూపొందించిన సంవత్సరం ఏది అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1968 అండి. 1968వ సంవత్సరంలో మనకు భారతదేశంలో మొట్టమొదటి జాతీయ విద్యా విధానాన్ని అయితే రూపొందించడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాము. ఫిట్ ఇండియా కార్యక్రమ ఉద్దేశం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది పరిశోధన, ఆప్షన్ 2 హాజరు పెంపుదల, ఆప్షన్ 3 శారీరక ఆరోగ్యం, ఆప్షన్ 4 పరీక్షలకు సన్నద్ధత అనేసి ఇచ్చారు. ఫిట్ ఇండియా కార్యక్రమం ఉద్దేశం ఏంటండి? శారీరక ఆరోగ్యం. ఆప్షన్ 3 ఇస్ ద రైట్.
నెక్స్ట్ ఎంహెచ్ఆర్డి పేరును విద్యా మంత్రిత్వ శాఖగా మార్చమని సిఫారసు చేసిన కమిటీ ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది మొదలియర్, ఆప్షన్ 2 కొఠారి, ఆప్షన్ 3 ఎన్ఈపి 1986, ఆప్షన్ 4 కస్తూరి రంగన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కస్తూరి రంగన్ అండి. ఎంహెచ్ఆర్డి పేరును విద్యా మంత్రిత్వ శాఖగా మార్చమని సిఫారసు చేసిన కమిటీ వచ్చేసి కస్తూరి రంగన్. నెక్స్ట్ టర్నర్ సిండ్రోమ్ వల్ల అవకాశం ఉండే వైకల్యం. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి శ్రవణ వైకల్యం, ఆప్షన్ 2 దృష్టి వైకల్యం, ఆప్షన్ 3 మరగుజ్జుతనం, ఆప్షన్ 4 అభ్యాసన వైకల్యం అనేసి ఇచ్చారండి. టర్నర్ సిండ్రోమ్ వల్ల అవకాశం ఉండే వైకల్యం ఏదండి? అభ్యాసన వైకల్యం అండి. అభ్యాసన వైకల్యం. నెక్స్ట్ ఒక విద్యార్థి తన డిగ్రీ పూర్తి చేసిన తర్వాత తగిన వృత్తి ఎంపిక కొరకు కావలసిన మార్గదర్శకత్వం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి వ్యక్తిగత, ఆప్షన్ 2 ఔద్యోగిక, ఆప్షన్ 3 విద్యా సంబంధిత, ఆప్షన్ 4 నిర్దేశక మార్గదర్శకత్వం అనేసి ఇచ్చారండి. సో మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వ్యక్తిగత సమస్యలు ఉంటాయి కదా, మానసిక సమస్యలు, వాటికి సంబంధించి మనకు సలహాలు ఇచ్చినట్లయితే దానికి సంబంధించి వ్యక్తిగత అంటారండి. అంటే మనము చదువు మీద ధ్యాస ఉంచకపోవటము, ఏదైనా పని ఫాస్ట్గా స్పీడ్గా చేయలేకపోతూ ఉంటాం కదా, సో అవన్నీ కూడా మనకు వ్యక్తిగత మార్గదర్శకత్వం కింద వస్తాయి. అంటే మనం స్పీడ్గా చేయట్లేదు, సో వాళ్ళు మనకి స్పీడ్గా చేయాలి అని కానీ ఇలాంటివి చెప్తూ ఉంటారు కదా, సో అది ఏ మార్గదర్శకత్వం అవుతుంది? వ్యక్తిగత మార్గదర్శకత్వం అవుతుంది. ఔద్యోగిక అంటే ఉద్యోగాలకు సంబంధించినటువంటి, అంటే ఇతను ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నట్లయితే డిగ్రీ అయితే పూర్తి చేశాడనమాట, తర్వాత వృత్తి ఎంపిక అంటే ఎటువంటి ఉద్యోగంను చెయ్యాలి అనేటటువంటి మార్గదర్శకత్వంను ఇవ్వాలి కాబట్టి దాన్ని ఏమంటాము? ఔద్యోగిక మార్గదర్శకత్వం అంటారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అవుతుంది. ఎందుకు? ఉద్యోగానికి సంబంధించినటువంటి మార్గదర్శకత్వం కాబట్టి. నెక్స్ట్ విద్యా సంబంధిత అంటే ఇప్పుడు 10th అయిపోయి ఉంటుంది, ఇంటర్ అయిపోయి ఉంటుంది, తర్వాత ఏ సబ్జెక్టు తీసుకోవాలి అనేటటువంటి డైలమా ఉంటుంది కదా, వాళ్ళకు ఈ సబ్జెక్టు తీసుకోవాలని చెప్తూ ఉంటాం కదా, సో దాన్ని ఏమంటాము? విద్యా సంబంధిత మార్గదర్శకత్వం అనేసి చెప్తామండి. సో మీరైతే ఇలాంటి క్వశ్చన్ తప్పకుండా వస్తుందండి. మనకు ఏది చదవాలి అని మనము మార్గదర్శకత్వం అయితే విద్యా సంబంధిత అని ఇవ్వాలి, ఉద్యోగానికి సంబంధించింది అయితే ఔద్యోగిక మార్గదర్శకత్వము, అలాగే వ్యక్తిగతంగా అంటే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి మార్గదర్శకత్వం అయితే అది వ్యక్తిగత మార్గదర్శకత్వం అవుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఔద్యోగిక మార్గదర్శకత్వం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ క్రింది వానిలో OERSకి చెందనిది ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి రీయూజ్, ఆప్షన్ 2 రివైజ్, ఆప్షన్ 3 రీవర్స్, ఆప్షన్ 4 రిమిక్స్ అని ఇచ్చారు. క్రింది వానిలో OERSకి చెందనిది అండి. చెందనిది ఏది అంటే రివర్స్ అండి. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ OERSకి చెందినది ఏంటి అంటే రీయూజ్, రివైజ్, రిమిక్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అభ్యాసన వైకల్యం అనే భావనను పరిచయం చేసినది. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి కిర్క్, ఆప్షన్ 2 పార్కర్, ఆప్షన్ 3 జాన్సన్, ఆప్షన్ 4 మార్లాండ్ అనేసి ఇచ్చారండి. అభ్యాసన వైకల్యం అనే భావనను పరిచయం చేసినది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కిర్క్ అండి, షాముల్ కిర్క్. అభ్యాసన వైకల్యం అనే భావనను పరిచయం చేసింది ఎవరు? షాముల్ కిర్క్. నెక్స్ట్ RTE 2009 ప్రకారం బడి బయట పిల్లలుగా ఈ వయసు వారిని పరిగణిస్తారు. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి 3 నుంచి 10 సంవత్సరాలు, ఆప్షన్ 2 6 నుంచి 14 సంవత్సరాలు, ఆప్షన్ 3 6 నుంచి 18 సంవత్సరాలు, ఆప్షన్ 4 3 నుంచి 18 సంవత్సరాలు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? 6 నుంచి 14 సంవత్సరాలండి. RTE 2009 ప్రకారం బడి బయట పిల్లలుగా ఏ వయసు వారిని పరిగణిస్తామో 6 నుంచి 14 సంవత్సరాల వయసు గారి పిల్లల్ని బడి బయట పిల్లలు అంటారు. నెక్స్ట్ హెర్బర్ట్ ప్రకారము
పాఠ్యపథకంలో మొదటి సోపానం ఏది అనేసి వచ్చారండి. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ వచ్చేసి సమర్పణ, ఆప్షన్ 2 ప్రణాళిక, ఆప్షన్ 3 వచ్చేసి సన్నాహము, ఆప్షన్ 4 సంసర్గము అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్గా ఆన్సర్ చూసుకున్నట్లయితే మనకు హెర్బర్ట్ ప్రకారము పాఠ్యపథకంలో మొదటి సోపానం ఏదండి? సన్నాహము. సన్నాహం అనేది మనకు మొదటి సోపానం అవుతుంది. సెకండ్ వన్ వచ్చేసి ప్రదర్శన అవుతుందండి, ప్రదర్శన. ఆప్షన్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి సంసర్గం అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ 4 వచ్చేసి నెక్స్ట్ సాధనీకరణము, అన్వయము, పునర్విమర్శ. ఇవన్నీ మనకు హెర్బర్ట్ పాఠ్యపథకంలో ఉండేటటువంటి సోపానాలండి. నెక్స్ట్ సో ఇక్కడ మొదటి సోపానం ఏమవుతుంది? సన్నాహము. నెక్స్ట్ బిట్ వచ్చేసి ప్రత్యక్ష ప్రక్రియలోని 5 దశల్లో మొదటి దశ ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి మనకు ఉద్దీపన ఎన్నిక, ఆప్షన్ 2 ఉద్దీపనల స్వీకరణ, ఆప్షన్ 3 ప్రతిస్పందన, ఆప్షన్ 4 నిర్వహణ అనేసి ఇచ్చారండి. ప్రత్యక్ష ప్రక్రియలోని 5 దశలలో మొదటి దశ ఏది అనేసి ఇచ్చారు. మనకు మొదటి దశ వచ్చేసి ఫస్ట్ స్వీకరణ అండి. ఉద్దీపనల స్వీకరణ అనేది ఫస్ట్ది. నెక్స్ట్ నిష్పాదనను మదింపు చేయడంలో ఇమిడి ఉన్న రంగం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి జ్ఞానాత్మక రంగము, ఆప్షన్ 2 భావావేశ రంగము, ఆప్షన్ 3 మానసిక చలనాత్మక రంగము, ఆప్షన్ 4 సాంఘిక రంగము అనేసి ఇచ్చారండి. నిష్పాదనను మదింపు చేయడం అండి. నిష్పాదనను మదింపు చేయడం అంటే ఏదైనా మనము నిర్దిష్టంగా కొలవగలగడము, వాటిని మదింపు చేయడంలో మనకు ఏ రంగం అండి? జ్ఞానాత్మక రంగం అండి. ఆప్షన్ 1 మనకు జ్ఞానాత్మక రంగాన్ని మాత్రమే మదింపు చేయగలమండి. ఇక్కడ భావావేశ రంగాన్ని అయితే మనం మదింపు చేయలేమండి. నెక్స్ట్ ప్రేరణకు సంబంధించి సరి అయినది కాని ప్రవచనం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్ 1 ప్రేరణ అభ్యాసానికి రాచబాట, ఆప్షన్ 2 ప్రేరణ వచ్చేసి అభ్యాసన వేగాన్ని నిరోధిస్తుంది అనేసి ఇచ్చారు. ఆప్షన్ 3 ప్రేరణ గమ్యం వైపు నడిపించే ప్రక్రియ, ఆప్షన్ 4 ప్రేరణ అనేది వ్యక్తి అవసరాలతో ముడిపడి ఉంటుంది అనేసి ఇచ్చారండి. సో సరికాని ప్రవచనం ఏమవుతుందండి? ఆప్షన్ 2 అనేది సరికాదండి. ప్రేరణ అనేది అభ్యాసన వేగాన్ని పెంచుతుందన్నమాట. అంటే మనకు చదవాలి, ఇంకా చదవాలి అనేసి వేగాన్ని పెంచుతుంది, ఇక్కడ నిరోధిస్తుంది అనేసి ఇచ్చారు. కాబట్టి ఇది రాంగ్ అవుతుంది, సరికాని ప్రవచనం అంట. సో సరి అయిన ప్రవచనాలు చూసుకున్నట్లయితే ప్రేరణ వచ్చేసి అభ్యాసానికి రాచబాట అండి. అభ్యాసనానికి అంటే మనకు చదవాలి అనేటటువంటి ఒక ఉత్సాహము, ఒక ప్రేరణ అనేది ఉంటేనే మనం అభ్యాసనం అనేది కరెక్ట్గా చేయగలమండి. నెక్స్ట్ ప్రేరణ వచ్చేసి మనల్ని గమ్యం వైపు నడిపించే ప్రక్రియ. మనకు చదవాలి అనేటటువంటి ప్రేరణ ఉన్నప్పుడే కదా మనం ఒక నిర్దిష్టమైనటువంటి గమ్యాన్ని అయితే తప్పకుండా చేరుకుంటాము. ప్రేరణ వచ్చేసి వ్యక్తి అవసరాలతో కూడా ముడిపడి ఉంటుందండి. కొంతమంది వచ్చేసి అది మన అవసరం అనేది ఎంత బలంగా ఉంటే మనం దాన్ని అంత త్వరగా సాధించగలుగుతాము. సో ఇది కూడా కరెక్టే అవుతుంది. సో ఇక్కడ సరి కానిది అడిగారు కాబట్టి ఆప్షన్ 2 అండి. నెక్స్ట్ నవ్యత, తరచుదనము, పునర్విత సూత్రాలు అంతర్లీనంగా ఉన్న అభ్యాసన సూత్రం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది సంసిద్ధత నియమం, ఆప్షన్ 2 ఫలిత నియమము, ఆప్షన్ 3 అభ్యాసన నియమము, ఆప్షన్ 4 సామీప్యత నియమము అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అభ్యాసన నియమం అండి. నవ్యత, తరచుదనము, పునర్విత సూత్రాలు అంతర్లీనంగా ఉండేటటువంటి అభ్యాసన సూత్రం ఏది అంటే అభ్యాస నియమము. నెక్స్ట్ క్రింది వానిలో విద్యార్థుల అభ్యాసనాన్ని ప్రభావితం చేసే సాంఘిక కారకం కానిది ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది ఒత్తిడి, ఆప్షన్ 2 అనువంశికత, ఆప్షన్ 3 సాంఘిక పరిపక్వత, ఆప్షన్ 4 వివక్షత అనేసి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అనువంశికత అండి. అభ్యాసనాన్ని ప్రభావితం చేసే సాంఘిక కారకం కానిది అనేసి ఇచ్చారు. ఇది జన్యు కారకం అవుతుందండి. సాంఘిక కారకం అంటే మనకు బయట నుంచి వచ్చేటటువంటి ప్రెజర్స్ అన్నమాట. సో కాబట్టి ఒత్తిడి, సాంఘిక పరిపక్వత, వివక్షత వీటన్నిటి వల్ల అభ్యాసనం ప్రభావితాన్ని చేస్తుందన్నమాట. సో ఇక్కడ మనం సాంఘిక కారకం
అడిగారు కాబట్టి కానిది అనువంశికత, ఇది జన్యుకారకం అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అభ్యాసనము అంటే అనుభవం ద్వారా, శిక్షణ ద్వారా జీవి ప్రవర్తనలో జరిగేటటువంటి ప్రవర్తన అని చెప్పిన వారు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి క్రో అండ్ కో, ఆప్షన్ 2 స్కిన్నర్, ఆప్షన్ 3 గేట్స్, ఆప్షన్ 4 స్మిత్ అనేసి ఇచ్చారండి. చాలాసార్లు అడిగారండి ఈ క్వశ్చన్ అయితే. అభ్యాసనం అంటే అనుభవం ద్వారా, శిక్షణ ద్వారా జీవి ప్రవర్తనలో జరిగేటటువంటి పరివర్తన అని చెప్పిన వారు ఎవరు అంటే గేట్స్ అండి, గేట్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చందు 10 అర్ధరహిత పదాలను 9 ప్రయత్నాలలో నేర్చుకున్నాడు. వారం తర్వాత మరలా అవే పదాలను 6 ప్రయత్నాల్లో నేర్చుకోగలిగాడు. అయితే చందు పొదుపు గణన ఎంత అనేసి ఇచ్చారండి. పొదుపు గణన ఫార్ములా వచ్చేసి అసలు ప్రయత్నాలు మైనస్ పునరుభ్యాసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100 అండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అసలు ప్రయత్నాలు ఎన్నండి 9 మైనస్ పునరుభ్యాసన ప్రయత్నాలు అంటే రెండోసారి నేర్చుకున్నప్పుడు ఎన్ని ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు, 6 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు, బై అసలు ప్రయత్నాలు వచ్చేసి 9 కాబట్టి ఇంటూ 100. సో ఇక్కడ 3/9 ఇంటూ 100 అండి. సో మనకి ఎంత అవుతుంది 3/9 అంటే 33.3 అనేది ఆన్సర్ అయితే అవుతుందండి. పొదుపు గణన ఫార్ములా కంపల్సరీ నేర్చుకోండి. పొదుపు గణన, ప్రజ్ఞాలబ్ధి కంపల్సరీ నేర్చుకోవాలి. ఇక్కడ అసలు ప్రయత్నాలు మైనస్ పునరుభ్యాసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. నెక్స్ట్ క్రింద ఇవ్వబడిన బ్రూనర్ సిద్ధాంతంలోని ఒక ముఖ్య అంశము క్రియాత్మక, చిత్ర ప్రతిమ, ప్రతీకాత్మక క్రమశ్రేణి పద్ధతులను కలిగి ఉంటుంది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ప్రేరణ, ఆప్షన్ 2 బోధన క్రమము, ఆప్షన్ 3 ఆవిష్కరణ అభ్యాసనము, ఆప్షన్ 4 అంతర్బుద్ధి చింతన అనేసి ఇచ్చారు. సో ఇది మనకు ఏమవుతుందండి బోధనా క్రమము. బోధనా క్రమంలో వచ్చేసి ముఖ్యమైన అంశాలు ఏంటంటే క్రియాత్మక, చిత్రప్రతిమ, ప్రతీకాత్మక క్రమశ్రేణి పద్ధతులు మనకు అన్ని బోధన క్రమంలో ఉంటాయండి. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. ఇవి భావనలను అభ్యసించే పద్ధతులు అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది ఆవిష్కరణ, ఆప్షన్ బి వచ్చేసి పోలికలు భేదాల ద్వారా, ఆప్షన్ సి వచ్చేసి ఉదాహరణల ద్వారా, ఆప్షన్ డి పదాల ద్వారా అనేసి ఇచ్చారు. భావనలను అభ్యసించే పద్ధతులు ఏవి అనేసి అడుగుతున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి మనకు ఆవిష్కరణ, అలాగే పోలికలు భేదాల ద్వారా, ఉదాహరణల ద్వారా భావనలను అయితే మనము అభ్యసించవచ్చు. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ రసాయనిక శాస్త్రంలోని అంశాలు మరియు ఎలక్ట్రాన్ల గురించి జ్ఞానము ఆధునిక భౌతిక శాస్త్రం అభ్యసించేందుకు తోడ్పడితే ఈ రకమైన అభ్యాసన బదలాయింపుకు సంబంధించిన సిద్ధాంతం అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది సాధనీకరణ సిద్ధాంతము, ఆప్షన్ 2 సమరూపం అంశాల సిద్ధాంతము, ఆప్షన్ 3 ఆదర్శాల సిద్ధాంతము, ఆప్షన్ 4 సమగ్రాకృతి సిద్ధాంతం అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు రసాయన శాస్త్రంలో ఉండే అంశాలు అలాగే ఎలక్ట్రాన్లను గురించిన జ్ఞానం వచ్చేసి మనకు ఆధునిక భౌతిక శాస్త్రంలో అభ్యసించేందుకు తోడ్పడింది. ఎందుకు తోడ్పడింది? ఈ రెండిటికి సిమిలారిటీస్ ఉండడం వల్ల, అంటే ఈ రెండిట్లో మనకు ఒకే విధంగా ఉండడం వల్ల మనకు రసాయన శాస్త్రంలో అలాగే భౌతిక శాస్త్రాన్ని అభ్యసించేందుకు యూజ్ అయితే అయ్యింది. ఈ రెండు మనకు సిమిలారిటీస్ ఉన్నాయి. సో దాన్ని ఏమంటాము సమరూప అంశాల సిద్ధాంతం అనేసి చెప్తామండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది థర్న్స్టన్ రచించిన ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అనే గ్రంథంలో పేర్కొనబడిన మానసిక సామర్థ్యాల సంఖ్య ఎంత అనేసి ఇచ్చారండి. థర్న్స్టన్ వచ్చేసి మనకు ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అనే గ్రంథం అయితే రచించడం జరిగిందనమాట. సో దాంట్లో ఎన్ని మానసిక సామర్థ్యాలు ఉన్నాయనేసి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మొత్తం 7 మానసిక సామర్థ్యాలు అయితే ఉన్నాయండి. మానసిక సామర్థ్యాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అనేసి అడిగినా కూడా మనకు ఆన్సర్ ఏమవుతుంది థర్న్స్టన్ అండి. అలాగే అతను రచించిన గ్రంథం వచ్చేసి ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అనమాట. సో ఇతను రచించినటువంటి ఈ గ్రంథంలో ఎన్ని మానసిక సామర్థ్యాలు ఉన్నాయంటే 7 సామర్థ్యాల గురించి అయితే చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. తనలోని ప్రేరకాలను లేదా లోపాలను ఇతరులకు ఆపాదించడం,
క్రింది రక్షణ తంత్రానికి ఉదాహరణ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనకు ఉదాత్తీకరణ, ఆప్షన్ 2 దమనము, ఆప్షన్ 3 ప్రతిగమనము, ఆప్షన్ 4 ప్రక్షేపణము అనేసి ఇచ్చారండి. తనలోని ప్రేరకాలను లేదా లోపాలను ఇతరులకు ఆపాదించడాన్ని ఏమంటామండి? ప్రక్షేపణము అనేసి చెప్తాము. అంటే మనం చేసిన తప్పులకు ఇతరులను బాధ్యులను చేస్తాం కదా, సో దాన్ని ఏమంటాము? ప్రక్షేపణం అంటాము. నెక్స్ట్ ప్రతిగమనము అంటే ఏంటంటే చిన్నపిల్లల్లాగా ఏడవటము, చిన్నపిల్లలు చేష్టలు చేస్తూ ఉంటారు కదా, దాన్ని ప్రతిగమనము అంటాము. దమనము అంటే మనం కావాలని మర్చిపోవటాన్ని దమనము అంటాము. ఉదాత్తీకరణ అంటే ఏంటంటే సంఘ సమ్మతం కాని చర్యలను సంఘం ఆమోదించే నిర్మాణాత్మక రీతిలో ప్రవర్తించడాన్ని ఉదాత్తీకరణం అంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి కొట్లాడడం బాగా ఇష్టం అనుకోండి ఒక వ్యక్తికి, ఎవరిని పడితే వాళ్ళని కొట్టారనుకోండి వాళ్ళు ఊరుకోరు కదా, కాబట్టి అతని యొక్క కోరికను తీర్చుకోవడానికి ఏం చేస్తాడు? అతడు బాక్సర్ అయ్యి, బాక్సర్లో మనకు బాక్సింగ్ చేస్తూ ఉంటారు కదా, కాబట్టి అలా తన కోరికను తీర్చుకుంటాడనమాట. సో కాబట్టి దాన్ని ఏమంటాము? ఉదాత్తీకరణగా చెప్పడం జరుగుతుంది. అంటే తనకిష్టమైనటువంటి కోరికను సంఘం ఆమోదించేటటువంటి రీతిలో తాను ఫాలో అవ్వడాన్ని ఉదాత్తీకరణం అంటామండి. ఇక్కడ మనకు ఏమిచ్చారు? లోపాలను ఇతరులకు ఆపాదించడాన్ని ఏమంటాము? ప్రక్షేపణం అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సమూహంలోని సభ్యుల అభిప్రాయాలకు భావాలకు విలువనిచ్చే నాయకత్వ రకం ఏది అనేసి ఇచ్చారండి. సో ఏ నాయకత్వంలో మనకు వచ్చేసి సభ్యుల యొక్క అభిప్రాయాలను అలాగే భావాలకు విలువలను ఇస్తారు అంటే ప్రజాస్వామ్య నాయకత్వ రకంలో అండి. ప్రజాస్వామ్య నాయకత్వ రకము. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది స్పియర్మెన్, ఆప్షన్ 2 ఎల్ఎల్ థర్న్స్టన్, ఆప్షన్ 3 గిల్ఫోర్డ్, ఆప్షన్ 4 హెచ్ గార్డెనర్ అనేసి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హెచ్ గార్డెనర్ అండి. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే గార్డెనర్. ఒకరోజు వచ్చేసి నెక్స్ట్ వీడియోలోనే మీకు ప్రతి ఒక్క సిద్ధాంతం అలాగే ప్రతిపాదించింది ఎవరు అనే ఒక వీడియో అయితే క్లియర్గా చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్, గ్రహం వల్లాస్ రచించిన ఆర్ట్ ఆఫ్ థాట్స్ గ్రంథంలో చెప్పబడిన సృజనాత్మకత ప్రక్రియలో రెండవ దశ ఏది అనేసి ఇచ్చారండి. సృజనాత్మకత ప్రక్రియలో రెండవ దశ. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి సన్నాహ దశ, ఆప్షన్ 2 అంతరదృష్టి దశ, ఆప్షన్ 3 నిరూపణ దశ, ఆప్షన్ 4 గుప్త దశ అనేసి ఇచ్చారండి. సృజనాత్మకతలో మనకు ఎటువంటివి ఉంటాయి అనేసి ఇచ్చారు. ఫస్ట్ది ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండి. సన్నాహ దశ వచ్చేసి ఫస్ట్దండి, గుప్త దశ వచ్చేసి మనకు రెండవది, థర్డ్ వచ్చేసి అంతరదృష్టి, నిరూపణ దశ వచ్చేసి మనకు ఫోర్త్దండి. సృజనాత్మకత ప్రక్రియలో ఉండేటటువంటి దశలు ఏవి? మొత్తం 4 దశలు ఉంటాయండి. ఫస్ట్ది సన్నాహ దశ, సెకండ్ది వచ్చేసి గుప్త దశ, థర్డ్ వన్ వచ్చేసి అంతర్దృష్టి దశ, ఫోర్త్ దశ వచ్చేసి నిరూపణ దశ. ఇక్కడ మనల్ని రెండవ దశ అడిగారు కాబట్టి ఏ దశ అవుతుందండి? గుప్త దశ. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 అండి, సారీ, ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. గుప్త దశ అనేది రెండవ దశ అండి. నెక్స్ట్ వచ్చేసి మనోలైంగిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి సిగ్మండ్ ఫ్రాయిడ్, ఆప్షన్ 2 ఎరిక్ ఎరిక్సన్, నెక్స్ట్ వచ్చేసి జీన్ పియాజే, ఆప్షన్ 4 వచ్చేసి లారెన్స్ కోల్బర్గ్ అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సిగ్మండ్ ఫ్రాయిడ్ అండి. మనోలైంగిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్. నెక్స్ట్ క్వశ్చన్, పియాజే సిద్ధాంతం ప్రకారము సమస్య పరిష్కార సామర్థ్యం ఈ దశలో పెంపొందుతుంది. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి ఇంద్రియ చాలక దశ, ఆప్షన్ 2 పూర్వ ప్రచాలక దశ, ఆప్షన్ 3 అమూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 4 మూర్త ప్రచాలక దశ అనేసి ఇచ్చారు. సో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏందండి? అమూర్త ప్రచాలక దశ అండి. పియాజే సిద్ధాంతం ప్రకారం మనకు సమస్య పరిష్కార సామర్థ్యం మనకి ఏ దశలో ఉంటుందంటే అమూర్త ప్రచాలక దశలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో
కౌమార దశ హర్లాక్ ప్రకారం ఎంత అనేసి ఇచ్చారు. మనకు కౌమార దశను చూసుకున్నట్లయితే 13 లేదా 14 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వరకు అండి. 14 సంవత్సరాలు అంటే ఒక 13 నుంచి 18 సంవత్సరాల వరకు మధ్యలో ఉంటే దాన్ని కౌమార దశగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పెరుగుదలకు సంబంధించి సరికాని ప్రవచనం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి పరిమాణాత్మకము, ఆప్షన్ 2 క్రియాత్మకము, ఆప్షన్ 3 భౌతిక మరియు బాహ్య స్వరూపము, ఆప్షన్ 4 పరిపక్వత చెందగానే ఆగిపోతుంది అనేసి ఇచ్చారండి. సరికాని ప్రవచనం వచ్చేసి మనకు ఆప్షన్ 2 అండి. క్రియాత్మకం అనేసి ఇచ్చారు. పెరుగుదలకు చూసుకున్నట్లయితే పెరుగుదల వచ్చేసి పరిమాణాత్మకమైనది, నెక్స్ట్ భౌతిక అలాగే బాహ్య స్వరూపము, పరిపక్వత చెందగానే ఆగిపోతుంది. ఇవన్నీ కూడా పెరుగుదలకు సంబంధించినటువంటి సరి అయిన ప్రవచనాలు. సరికానిది వచ్చేసి క్రియాత్మకమైనది అనేది సరికాదండి. సో ఇవి వచ్చేసి మనకు సైకాలజీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.